మొన్నటి వరకు బీసీలకు అన్యాయం చేసినటువంటి చెతకిలబడి ఉన్నటువంటి కేసీఆర్ ఒకవైపు నేను డబుల్-ఆర్ అని చెప్పుకొని కామారెడ్డి డిక్లరేషన్ చేసి 42% ఇస్తామని బీసీలను మోసం చేసిన డబుల్-ఆర్ ఒకవైపు, ఆ ఇద్దరికి ఈ రోజు ఇందిరా పార్కులో బుల్లెట్లు దింపుతున్న ఆర్సీఆర్ ఇక్కడ పిడికిలెత్తి జై బీసీ అందామని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఒక్కసారి సోదరులారా పిడికిలెత్తి ఒక్కసారి జై బీసీ అందాం. జై బీసీ, జై శ్రీరామ్. మీ అందరికీ తెలియంది కాదు, ఈ సభ నిర్వహిస్తున్నటువంటి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఆనంద్ గౌడ్ గారు అదే రకంగా ఈ కార్యక్రమానికి మొట్టమొదట తను పదవి చేపట్టిన తర్వాత బీసీల కోసం నేను ఉన్నా అని చెప్పి ఈ మీటింగ్ ని మరి ఏర్పాటు చేయించి రాష్ట్ర అధ్యక్షుడిగా మొట్టమొదటి సభలో పాల్గొంటున్నందుకు మేము బీసీలమంతా ఈ రోజు ఆర్సీఆర్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా వారితో పాటు ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి అన్న, అదే రకంగా మరి ఆర్ కృష్ణన్న, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారందరికీ నమస్సుమాంజల్లు. ఇక్కడ హాజరైనటువంటి మీ అందరికీ నా యొక్క నమస్సుమాంజల్లు. మిత్రమా, బీసీలకు శాసనాలు 60 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ గుదిబండలు చేసింది. ఎక్కడ కూడా మనకు న్యాయం జరగకుండా చట్టాలని చేసి మన మీద వదిలేసిపోయింది. ఈ రోజు ఈయన రేవంత్ రెడ్డి గారు మరి శాసనాలలో మనకు వెసులుబాటు వచ్చేంత వరకు ఏమి చేయాలి? ఈ రోజు బీజేపీ పార్టీ దేశానికి ప్రధానమంత్రి ఓబీసీని చేసింది. మీరు ముఖ్యమంత్రి పదవినైనా మూడిట్లలో ఈ తెలంగాణని ఇవ్వగలుగుతారా? రెండవది, మంత్రి పదవులలో అక్కడ 27 మందికి ఇచ్చినాం. నీ చేతుల పనే కదా, దీనికి ఏ చట్టాలు అక్కర్లేదు, ఏ కోట్లు అక్కర్లేదు. నువ్వు ఇయ్యగలుగుతావా అని రాహుల్ గాంధీ ఇయ్యగలుగుతారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇంత ముందే మన గౌరవ అధ్యక్షులు చెప్పినారు, నామినేటెడ్ పోస్టులలో ఒకే సామాజిక వర్గానికి ఇచ్చినావు, ఏ నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ ఇయ్యలేదు. ఇది పొలిటికల్. ఆనాడు ఒక విషయం నేను చెప్తాను. ఒక సింగిల్ లైన్ లో మీ దృష్టికి ఆ రోజు పాత గవర్నమెంట్ లో ఆత్మ గౌరవ భవనాలు ల్యాండ్ ఇచ్చింది కానీ అవి కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వలేదు. అదే రకంగా గురుకుల పాఠశాలలలో సంచార జాతులకి కంప్యూటర్ ఎగ్జామ్ పెడితే సంచార జాతులకి అలా అడ్మిషన్ దొరకకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా మా ఆర్ కృష్ణ దగ్గర మా దగ్గర లైన్లు కడతారు అడ్మిషన్ ఇప్పియమని. సరిపోను విద్య ఇయ్యలేదు. అయితే మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తాను. ఒకవైపు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు డిక్లరేషన్ ఏ రకంగా ఉంది అంటే, అబద్ధం చెప్పి ఓట్లు గడించడంకి ఒక్క లైన్ చెప్తాను. భువనగిరి గుట్ట కింద నేను పుట్టినప్పుడు ఒక సంఘటన జరిగిందని మా తాత చెప్పినాడు. ఏం జరిగింది అంటే, ఒకడు వచ్చి ఈ భువనగిరి గుట్టని నేను ఎత్తుకుంటా, నన్ను 3 నెలలు కనుక మీరు మేపినట్టయితే, నాకు బలం ఇచ్చినట్టయితే, నాకు తిండి పెట్టినట్టయితే అని చెప్పి ప్రజల్ని ఏమరుస్తా ఉన్నాడట. కానీ మా తాత ఆయన ఏమరుస్తున్నాడు, భువనగిరి గుట్ట ఎత్తడం సాధ్యం కాదు, వీడు అబద్ధం ఆడుతున్నాడు అని చెప్తే ఎవ్వడు నమ్మలేదట. ఆ ప్రజలు 3 నెలలు వాడిని మేపిరట, కాజులు పెట్టిరట, బిర్యానీలు పెట్టిరట, యాటలు కోసి పెట్టిరట. వాడు పెద్దగా బలిసిన తర్వాత 3 నెలలు అయిన తర్వాత మరి లేపురా బిడ్డ ఈ గుట్టని అంటే, నేను లేపుతా అన్నది నిజమే, కానీ ఈ రోజు మీరందరూ కూడా నా మీద అది లేపి ఈపులో పెడితే నేను ఎత్తుకొని మోస్తా, కానీ నేను లేపుకోవాలంటే నాతో కాదు అన్నాడట. మరి ఎవరి అబ్బా సొమ్మని నువ్వు ఎవరిని అడిగి ఇవాళ కామారెడ్డిలో 42% ఇస్తానవో, ఆ ఇచ్చినటువంటి 42% మరి ఎట్లా అమలుపరుస్తావో ఇవాళ నీకు చేత కాకపోతే, కాన్స్టిట్యూషన్ తెలిసినటువంటి ఆర్సీఆర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఆయన పేరులోనే సి ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి మీరు సలహాలు అడగండి. ఈ అసెంబ్లీలో చేసిన చట్టం అసెంబ్లీలోనే అమలు కావాలి. కేంద్రంలో పార్లమెంట్లో చేసిన చట్టం కేంద్రం చేస్తుంది. నా విషయంలో కూడా తీరని అన్యాయం ఒకే ఒక్క విషయం ఒక్కటే సెకండ్లో చెప్పి ముగిస్తాను. ఎంబీసీలకు 1000 కోట్ల రూపాయలు ప్రతి బడ్జెట్లో కేటాయించినారు. ప్రతి బడ్జెట్లో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరి దృష్టికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. మా పాయల్ శంకర్ అన్న పదే ఫోన్ చేసి అడుగుతూ ఉంటాడు 1000 కోట్లలో ఎన్ని వచ్చినాయి అని చెప్పి. ఈ రోజు ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను,
ప్రతి సంవత్సరం 1000 కోట్లు కేటాయించి ఈ రోజు 3,500 కోట్ల రూపాయలైన పరిపాలనలో కేటాయించి ఇవాళ ఒక్క రూపాయి కూడా ఎంబీసీలకు పంచకుండా చేసినటువంటి ఆ ప్రభుత్వం మరి అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పినారు. ఇక్కడ టైం స్టాప్ క్లాక్ ఉంది, నేను మాట్లాడలేకపోతున్నా. మళ్ళీ మీ బీసీ మీటింగ్లలో నాకు ఇచ్చిన అవకాశాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. తర్వాత చాలా విషయాలు ఉన్నాయి. నేను ప్రెసిడెంట్ గారికి రామచంద్రరావు గారికి పొద్దునొచ్చి కులవృత్తులు ప్రదర్శిస్తున్నా ఒకసారి వాళ్ళని విజిట్ చేయమని మిమ్మల్ని కోరుతా ఉండు. జై బీసీ, భారత్ మాతాకి జై.